హాయ్ ఫ్రెండ్స్, మా ఫ్రెండ్ ఒకతను కాల్ చేసి ఒకరికి కొంచెం కాళ్ళు లేవు, రోడ్డు పైన వెళ్తున్నాడు చూడండి అంటే కొంచెం హెల్ప్ చేస్తారా మీరు ఏ విధంగా అంటే నేను మా అల్లుడు కలిసి వెళ్తున్నాము. చూడండి ఫ్రెండ్స్, అక్కడే ఉన్నాడు. సో ఫ్రెండ్స్, ఇక్కడ ఒకరు కూర్చున్నారు దగ్గరికి. మళ్ళీ మా ఫ్రెండ్ చెప్పాడు కదా, తనే తిను అనుకుంటా, వెళ్ళి కనుక్కుందాం ఒకసారి ఎక్కడికి వెళ్ళాలి. ఎక్కడ మీది? ఏ ఊరు మీది? మహారాష్ట్ర? टिफिन खाते? रुको, इधर ही रुको, टिफिन लेके आते. उधर से पेड़ के पास बैठो. రైట్, ఇక్కడ నడవమని చెప్పు, మనం వెళ్ళి టిఫిన్ తెద్దాం. అతను ఏం చెప్తున్నాడో మాకు అర్థం కాక నేను టిఫిన్ తెస్తానంటే ఓకే అని అన్నాడు. పాపము అది అతను ఏదో ఒకటి చెప్పాలని ట్రై చేస్తున్నాడు, కానీ కాకపోతే నాకే అర్థం కాలేదు. నేను ఏదైనా తింటావా అని చెప్పేసి అడిగాను. సరే తింటా అని చెప్పేసి సైగా చేశాడు. ఆయనకు నచ్చింది ఏదైనా తెద్దామని చెప్పేసి ముందు 1 కిలోమీటర్ దూరంలో ఒక టిఫిన్ సెంటర్ ఉంటుంది, అక్కడికి వెళ్ళి తెద్దామని బయలుదేరాము. చూడండి ఫ్రెండ్స్, మొత్తానికి అయితే వచ్చేసాము. సో ఫ్రెండ్స్, పూరి ఇడ్లీ అయితే తీసుకున్నాము. అతని దగ్గరికి వెళ్దాం. పాపం అతను ఒక చెట్టు కింద కూర్చోబెట్టి వాటర్ బాటిల్ కూడా తీసుకోవాలి. తిను, ఇప్పుడు తిను. చేయగడుకో, ఫస్ట్ చేయగడుకో, కొద్దిగా తినేసి. నేనైతే చెప్పాను తినమని చెప్పేసి, కాకపోతే అతను ఇబ్బంది పడుతున్నట్టున్నాడు. కొంత ముందు వెనక్కి తింటా అని చెప్పేసి అంటే సర్లే అని చెప్పేసి, ఇప్పుడు నీకు ఏమైనా వెహికల్ అరేంజ్ చేయాలని కొంచెం ముందుకు వెళ్ళాక తిను. నీకు ఏమైనా వెహికల్ తెప్పేయాలా? నేనేమన్నా ఆటో లాంటిది అరేంజ్ చేస్తానని చెప్తే అతనేమో మా వాళ్ళు వెనకాల వస్తున్నారు, మీరు వెళ్ళండి, నేను ఇక్కడ చెట్టు కింద కూర్చొని తింటే నేను టిఫిన్ తెచ్చినందుకు చాలా సంతోషంగా ఫీల్ అయ్యి తను బాగా చెప్పాడు.